హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. పాక్ గుండెల్లో దడ పుట్టించేందుకు భారత్ సిద్ధమైంది. బోర్డర్లో S-400ను తీసుకొచ్చి పెట్టింది. తోక జాడిస్తే పాక్ ఖతం చేసేలా గోడ దాటకుండానే పని పూర్తి చేసేందుకు ఇండియా రెడీగా ఉంది. భారత్ పక్కా ప్లాన్తో తీసుకొచ్చిన అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ S-400. పేరు వింటేనే పాక్కు వెన్నులో వణుకు పుడుతోంది. ఇండియా అడ్వాన్స్డ్ వెపన్ S-400 పేరు చెబితేనే శత్రు దేశం గజ గజ వణికిపోతుంది. శత్రువుల యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లను మార్గం మధ్యలోనే పేల్చివేయడంలో దిట్టగా S-400కు పేరుంది. బోర్డర్ టెన్షన్స్ భారత్ బలగాలు ఈ ఆయుధ వ్యవస్థను క్రియాశీలకం చేసినట్లుగా తెలుస్తోంది. ఓ పక్క పాక్ ఎయిర్ ఫోర్స్ తరలించి భారత్ను కవిస్తోంది. కానీ ఆ దేశం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది S-400. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బాహుబలి మిస్సైల్ S-400. పాకిస్తాన్ ఏ క్షణంలోనైనా తోక జాడిస్తే అంతకంత తిరిగిచ్చేందుకు ఇండియా అత్యాధునిక వైమానిక ఆయుధాలతో సిద్ధంగా ఉంది. వీటిలో బాహుబలిగా పేరున్న S-400 పైన అయితే దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీన్ని మన దేశం రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఇప్పుడు S-400ను పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించింది. ఈ S-400 రాడార్ పరిధి 600 కిలోమీటర్లు. అంటే పాకిస్తాన్ లోపలి వైమానిక స్థావరాలపై కూడా నిఘా పెట్టొచ్చన్నమాట. పాక్ నుంచి ఏ విమానం గాల్లోకి లేచినా అది భారత్ పసికట్టగలదు. S-400 క్షిపణి పరిధి 400 కిలోమీటర్లకు పైనే. అయితే ఈ మిస్సైల్ వాయు మార్గంలో శత్రు విమానాలు, క్షిపణులను గుర్తించే రాడార్ వ్యవస్థతో పనిచేస్తుంది. యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకర్లు లాంటి పెద్ద విమానాలను కూడా 400 కిలోమీటర్ల దూరం నుంచే కదలకుండా కూల్చేస్తుంది. అంటే పాకిస్తాన్ పొరపాటును కూడా తోక జాడిస్తే సరిహద్దును కూడా దాటకుండానే మన S-400 శత్రువులను నాశనం చేస్తుందన్నమాట. ఇవే కాదు, S-400లో మల్టీ ఫంక్షన్ రాడర్, అటామిస్ అండ్ టార్గెట్ సిస్టమ్ ఉంది. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్, లాంచర్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. 4 రకాల క్షిపణులను ఒకేసారి ప్రయోగించవచ్చు. S-400లో 48 NSTM క్షిపణి పరిధి 250 కిలోమీటర్లు, 40 NS క్షిపణి పరిధి 400 కిలోమీటర్లు. దీన్ని AWACS ఇంధన ట్యాంకర్ లాంటి పెద్ద విమానాల మీద ప్రయోగిస్తారు. యుద్ధ విమానాల కోసం 9M96E, 9M96E2 క్షిపణులను ప్రయోగిస్తారు. దీని పరిధి 120 కిలోమీటర్లు. దీంతో శత్రువుల విమానాలు, డ్రోన్లు గోడ దాటకుండానే మెటాష్ అయిపోతాయి. 400 కిలోమీటర్ల దూరం, 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఛేదించగలగడం దీని సూపర్ స్పెషాలిటీ. ఇలా ఒకటి కాదు, శత్రువుల నుంచి ఎదురయ్యే 36 లక్ష్యాలను ఒకేసారి ఫినిష్ చేసే బాహుబలి రేంజ్, మగధీర సత్తా దీని సొంతం. సంచార క్షిపణి వ్యవస్థగా ఉన్న ఈ S-400 నుంచి రష్యాకు చెందిన ఎల్మాస్ సంస్థ అభివృద్ధి చేసింది. గతంలో ఉన్న S-300ను ఆధునీకరించి దీన్ని రూపొందించింది. ప్రస్తుతం మరింత మెరుగైన S-500 గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. ప్రత్యర్థి జామింగ్ విధానాలపై సైతం S-400 తట్టుకోగలదు. ఇలాంటివి మొత్తం 5 క్షిపణుల వ్యవస్థ కొనుగోలుకు భారత్ 2018లో రష్యాతో $543 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో 3 వ్యవస్థలు ఇప్పటికే భారత్కు చేరాయి. మిగతావి 2026 ఆగస్టులో భారత్కు అందే అవకాశం ఉంది. పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే ముప్పు కోసం పంజాబ్, రాజస్థాన్లో ఒక్కొక్కటి చొప్పున S-400 వ్యవస్థను మోహరించినట్లుగా తెలుస్తోంది. చైనా నుండి రక్షణ కోసం అరుణాచల్ ప్రదేశ్ లేదా అస్సాం ఒక వ్యవస్థను రంగంలోకి దించుంటారని అంచనాలు ఉన్నాయి. మరోవైపు S-400కు దీటుగా మరో అస్త్రాన్ని భారత్ సిద్ధం చేసింది. స్వదేశీ రక్షణ కోసం భారత్ ప్రాజెక్ట్ కుషాను చేపట్టింది. ఇది దీర్ఘకాలిక కాలశ్రేణి వ్యవస్థ. ఇది ఉపరితలం నుంచి గగనతలంలోనే లక్ష్యాలను ఛేదించగల దీర్ఘశ్రేణి అస్త్రాన్ని నిలువరించడానికి ఉపయోగపడుతుంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఎరాట్స్ దీన్ని అభివృద్ధి చేస్తుంది. ఈ మిసైల్ కనుక పూర్తయితే మాత్రం పాక్ ఒక్క దేశానికే కాదు, ఏ దేశం భారత్ పైన అటాక్ చేయాలనుకున్నా ప్రయత్నించినా కూడా పూర్తి స్థాయిలో ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలు ఈ కుషాకు ఉంటాయన్నమాట.